బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. బెండకాయలు మంచిగా నీట్గా కడిగేసుకొని ఇలా గుడ్డ మీద ఈ క్లాత్ తీసుకున్నాను, కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఆరబెట్టేసుకోండి. తడి లేకుండా చూసుకోండి. ఆరిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు బెండకాయని పోపు పెట్టుకుందాం. చిన్నపాయలు వేసానండి. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, మేము వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెండు సపరేట్గా ఉంటాయండి గిన్నెలు. పసుపు, గంటి పెట్టి తిప్పితే బెండకాయల జిగురు బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఎగరేసుకుని ఒక 2 minutes ఆగిన తర్వాత మూత పెట్టేసి కారం జల్లేసి దించేసేద్దాం. ఇది కారం వేసేసుకుందామండి. కొద్దిగా పొడిలో కారం వేసుకున్నాము. అన్ని పప్పులు కలిపి ఇది లైట్గా వేయించేసి పొడి చేసిందండి. పొడి ఎంతో టేస్ట్ అయిన బెండకాయ ఫ్రై రెడీ అండి. ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు చాలకపోతే కొద్దిగా వేసుకోండి. రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై. ఈరోజు చేసిన బెండకాయ ఫ్రై అండ్ పాలకూర, తోటకూర, పులుసుకూర. ఈరోజు మా ఇంట్లో ఈ 2 కర్రీస్ అండి. ఈ సమ్మర్లో కుకింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత ఎర్లీగా చేద్దామన్నా కూడా అవ్వట్లేదు.